హలో పోలీస్ స్టేషనా? సార్ అప్పాపురం బ్రిడ్జ్ వచ్చేసింది, మనం దిగాల్సింది ఇక్కడే, రండి సార్. వస్తున్నా. ఏంటి సార్ అలా పడిపోయారు? నన్నే మీరు పడతారా? ఈ పోలీస్ ఎన్కౌంటర్ ఏడుకొండలంటే ఏంటో చూపిస్తారా? నాకేం కాలేదు. అంతకులు హంతకుడా? ఎక్కడ సార్, ఎక్కడ సార్? ఇక్కడ ఎక్కడున్నాడు సార్? ఒరేయ్, ముందు నన్ను లేపండ్రా. సార్ సారీ సార్. ఓ సార్ ఇదిగోండి సార్. ఈ ఎన్కౌంటర్ ఏడుకొండలంటే ఇప్పుడు చూపిస్తా. ఫాలో మీ. ఎన్కౌంటర్లా ఎంతమంది చేశాడు? ఓయ్, ఎన్కౌంటర్ అంటే నువ్వు అనుకున్న ఎన్కౌంటర్ కాదు, ఎన్కౌంటర్. ఏంటి అర్థం కాలేదు. ఎన్కౌంటర్ ఆయన ఇంటి పేరయ్యా, అది చూసుకొని తెగ బిల్డప్ ఇచ్చేస్తాడు. కామెడీ పోలీసా? ఇదేంటిది? బత్తాయికాయలు. నిన్ను అడిగాంట్రా నేను. ఓ ఏంటిది? ఓ ఆరెంజ్ స్మెల్ బాగుంది. ఓ బొట్ట పట్టుకెళ్ళి నా కారులో పెట్టు సార్. లేదంటే ఎన్కౌంటర్ చేస్తా. ఏడ్ చేసేది నా బత్తాయి రసం. ఏంట్రా చూపు. ఏంటండి? ఇక్కడ నిన్ను మూసుకొని పోరా. సార్ మనం ఇలా పోదాం సార్. థ్యాంక్ యూ. ఏంటి? సార్ సార్ ఏంటి? సార్ అలాగా సార్, ఇలా వెళ్ళాలి సార్. ఓకే. జరగండి 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 సార్ వస్తాను, జరగండి జరగండి జరగండి. రండి సార్, రండి సార్. బాడీ ఎక్కడా? సార్ పైన చూడండి సార్. సార్ 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 ఆ పైన కాదు సార్, చెట్టు పైన చూడండి సార్. నాకు తెలీదా? నన్ను ఫాలో అవుతున్నా లేదో టెస్ట్ చేస్తున్నాను. ఇడియట్స్. నన్ను ఎక్కడ చూడమన్నా? చెట్టు పైన సార్. ఏంట్రా అందరూ చచ్చి పైకి వెళ్తారు, ఈడేంటి చెట్టు పైకి ఎక్కి చచ్చాడు? చచ్చి పైకి వెళ్తే ఏంది, పైకి వెళ్ళి చేస్తే ఏంటి సార్? నేను నిన్ను అడిగానా? అవును, బాడీ ముందు చూసింది ఎవరో? నేను చూపించాను, మొదట మీరు చూసారు సార్. షటప్. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఏం అర్థం కాలేదు సార్. నాకు కూడా అర్థం అవ్వలేదమ్మా. మొదట చూసిన సాక్షి ఎవరో ఇప్పుడు నాకు చెప్పగలరామ్మా? ఆటో వాడు చూశారు సార్. ఆటోవాడా? నేనేదో ఆడపిల్ల అనుకున్నాను. ఆటోవాడు ఆడపిల్లలో ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఆడపిల్ల అయితే నేను కూడా వస్తాను సార్. ఇప్పుడు అదే పనిరా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంతే. సమస్య లేదు సార్, వీళ్ళందరూ దెయ్యమే చంపేసింది అంటున్నారు. వాట్ ఏ కామెడీ. చంపింది దెయ్యమైనా ఈ ఎన్కౌంటర్ ఏడుకొండల నుండి తప్పించుకోలేదు. నో వే. మోకాళ్ళు ఎరగొడతా సార్. దెయ్యానికి ఏంటి సార్ కాళ్ళు? నాకు తెలీదా? నేను చెప్పింది మోకాళ్ళు. దెయ్యం అంటే భయం అనుకుంటున్నాడు. సార్ గురించి ఏమనుకున్నావు? సార్ భయపడతారు అనుకున్నావా? వాళ్ళ ఆవిడకే భయపడతాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ఏదైనా ఆధారం ఉంటుందో చూడు. అవునవును సార్, ఇక్కడ ఒక లైసెన్స్ కూడా దొరికింది, దాని మీద ఒక పేరు కూడా ఉంది. రేయ్, ఈ ఎన్కౌంటర్ ఏడుకొండల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరురా. నాకు దొరికేసావురా. సార్ చచ్చినట్టే సార్ ఆ కార్డు. అది నాకు తెలీదురా. అవును సార్. నేనేం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏమంటావు? లేదు సార్. వేరే క్లూ ఉంటుంది చూడు. సరే సార్. 24 hours లో వీడు ఎక్కడున్నా ఎతికి పట్టుకుంటా. కమాన్. తడి చెట్టు ఎక్కలేవు తాటి కళ్ళు తెంపలేవు, తడి చెట్టు ఎక్కలేవు తాటి కళ్ళు తెంపలేవు, మళ్ళీ అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఏమేంటుంది సైకిల్కి? ఎవరక్కడ? బాబాయ్ జంపు. కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అందరూ సబ్మిట్ చేస్తుంటే నువ్వేంట్రా జాలీగా తిరుగుతున్నావు? ప్రతోడు స్క్రిప్ట్లు సినిమాలు అని తిరుగుతున్నాడు, మనం ఎప్పుడు చేస్తాంరా? నార్మల్గా అందరిలా స్క్రిప్ట్ సబ్మిట్ చేసి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం నాకు ఇష్టం లేదురా. ఏదైనా ఇంట్రెస్టింగ్గా తీయాలని ఉంది. ఎలా అంటే లైవ్ ఇన్సిడెంట్గా జరిగింది తీసుకొని
ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టీవీలో వచ్చే క్రైమ్ ప్రోగ్రామ్స్ లాంటివా? ఎగ్జాక్ట్లీ. మరి అలాంటివి ఏమన్నా చూస్తున్నావా? డైలీ మనం న్యూస్ పేపర్లు చదువుతుంటాం. లాస్ట్ వీక్ అప్పాపురం గురించి న్యూస్ వచ్చింది, చదివావా? ఏది? ఆ స్వామీజీ రాసలేళ్ళు అదా? అది కాదురా. వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్ళే దారిలో అప్పాపురం ఒక ఊరుంది. ఆ ఊర్లోని బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్ళే ప్రతి బండి అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్ గురవుతుంది. చాలా మంది చనిపోతున్నారు. అవునా? న్యూస్ పేపర్లో కూడా రాశారు. ఆ కథనే చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా వింటే చాలా రిస్క్ అనిపిస్తుందిరా. చాలా బడ్జెట్ కూడా కావాలి, మంచి టెక్నికల్ టీం కూడా అవసరం. సరే ఒకసారి ట్రై చేయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదురా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చేసేద్దాం. కానీ ఇలాంటివి చేయడం మంచి థ్రిల్లింగ్గా ఉంటుందిరా. ఇదేరా నేను చెప్పిన బ్రిడ్జ్. అవునా? ఇక్కడ జరిగే విషయాలన్నీ మనం రహస్యంగా షూట్ చేయాలి. ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. అన్నా అన్నా, మీరు కుమారస్వామి కదన్నా? అన్నా మిమ్మల్ని అన్నా. అన్నా ఇక్కడ బ్రిడ్జ్ గురించి మీకు తెలుసని చెప్పారన్నా. అన్నా అన్నా చెప్పండి అన్నా. కళ్ళు తెరిస్తే క్వార్టర్. అది కాదన్నా, బ్రిడ్జ్ గురించి. మధ్యాహ్నానికి మటన్, రాత్రికి. కొద్ది రోజులుగా ఈ ఆపురంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జ్ పైన జరిగే సంఘటనల గురించి జనం ఒక్కొక్కలా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? చెప్పండి. ఈ బ్రిడ్జ్ పైన ఒక దెయ్యం ఉందని, అది వచ్చిపోయే వాళ్ళందరినీ చంపేస్తుందని అంటున్నారు, నిజమేనా? దీని గురించి మీకేమన్నా వివరాలు తెలుసా? అసలు ఆ వంతెన వెనుకున్న కథేంటి? అది ఊరి ప్రజల కోసమని కట్టబడిన సాధారణమైన వంతెన. కానీ జరుగుతున్న సంఘటనలు ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి దీని చేస్తున్నాయి. గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్పడానికి ఏమీ లేదు బాబు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. అదే ఓసారి మేమంతా అప్పాపురం బ్రిడ్జ్ మీద వస్తా ఉంటే. ఒక నిమిషం ఆగండి. సతీ కొంచెం టచ్అప్ చేయవా? ఓకే భయ్యా మీరు కొంచెం టిల్టప్ చేయండి. రేంజ్ మనకు బాగా టైట్గా పెట్టుకోండి. అతను చెప్పేది మనకు బాగా రిజిస్టర్ అవ్వాలి. సార్ మీకు ఆడియో ఓకే కదండి? ఓకే ఓకే. చూడండి టేక్ చేయబోతున్నాం, మీరు రిలాక్స్గా ఉండండి, కెమెరాని చూసి మాట్లాడండి. ఓసారి మేమంతా ఊరికి పోతా ఉంటే ఉన్నట్టుండే కారు ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందేమో అనుకునేసరికి పక్కనే పెద్ద శబ్దం. ఏందా అని చూసేసరికి ఎదురుగా తెల్ల చీరతో ఒక అమ్మాయి. మా కుటుంబం అంతా భయపడిపోయిలా. అప్పటి నుంచి అటు పోవాలంటేనే భయం వేస్తూ ఉంది. ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్తారు? ఆ మాట ఎత్తేనే భయం వేస్తుంది స్వామి. ఒకరోజు నేను మా ఆయన ఆపురం వంతెన దాటుతుంటే అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి మా ఆయన అటువైపుకి వెళ్ళొద్దని చెప్పాను. అలాగే మా పిల్లలను కూడా అక్కడికి ఆడుకోవడానికి అస్సలు పంపించట్లేదు. సార్ ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ బ్రిడ్జ్ మీద దెయ్యం ఉందండి.